తెల్లారే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. అందరూ చెప్పలు కొడతాం అండి. అందరూ చేతులు ఎత్తి చెప్పలు కొట్టాలి. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమ అధికమయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. అందరూ పడతామండి. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. పరలోక ప్రశస్త రాజా, ప్రేమతో నీతించినావా, ప్రేమ తెలియగలదా, ప్రేమ లోతు ఎరుగగలదా. పరలోక ప్రశస్త రాజా, ప్రేమతో నీతించినావా. అందరు పాడదామండి, అందరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. పరలోక ప్రశస్త రాజా, ప్రేమతో నీతించినావా. ప్రేమ తెలియగలదా, నీ ప్రేమ లోతు ఎరుగగలదా. ప్రేమ తెలియగలదా, నీ ప్రేమ లోతు ఎరుగగలదా. ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రియుడవు నీవే ఆనందమానందమే అందరూ ఆనందమానందమే ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ద్రోహినై ఎన్నాళ్ళు నేను గాల్చక తిరిగి తినయ్యా ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే ద్రోహినై ఎన్నాళ్ళు నేను గాల్చక తిరిగి తినయ్యా అవును కదా ఆయన ప్రేమ వెనకనే తిరిగావు కదా ద్రోహినై ఎన్నాళ్ళు నేను గాల్చక తిరిగి తినయ్యా ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే పాడదామండి ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే 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 ఇహలోక సకల మహిమ పువ్వు వలె రాలిపోవును అవును కదా వాడదనయ్యా నీ ప్రేమ మారిపోదయ్యా వాడిపోదయ్యా ఈ లోకల ప్రేమలు ఈ లోకల కార్యాలు లోకపు జీవితాలని పూలాకల విహసించిపోతుందండి కానీ దేవుని ప్రేమ అంతే తరగదు మారదు తరతరాలు మారిన దేవుని ప్రేమ మారదు ఇహలోక సకల మహిమా పువ్వులా వలె వాడిపోవు ఓ ఇహలోక సకల మహిమా పువ్వులా వలె వాడిపోవు వాడదని అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా అందరూ పాడదామండి అవుందేవా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమ దేవుడి ప్రేమ గురించి ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే 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 ఆనందమానందమే. బైబిల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి 66 గ్రంథాలు ఉన్నాయి రోజు చదివేవాడికైతే ఏ గ్రంథం ఎక్కడుందో తెలుస్తుంది
అప్పుడప్పుడు చదివితే మనకి అది తెలియదు. బైబిల్లో ఇంచుమించు మధ్యలో యెషయా గ్రంథం ఉంది. ఎంతమంది దగ్గర యెషయా గ్రంథం ఉందో తీసి చూపించండి. ఒకరోజు ఒక ఊర్లో అట చెప్తే, మా దగ్గర యెషయా గ్రంథం లేదండి, బైబిల్ ఉంది అన్నాడు. మా దగ్గర యెషయా గ్రంథం లేదండి, బైబిల్ ఉంది అన్నాడు. ఎక్కడుంది యెషయా గ్రంథం? బైబిల్లోనే ఉంది. తీయండి, 61వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపెను. యేసుక్రీస్తు పరలోకము నుండి తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడైన క్రీస్తుగా దేవుడు అద్వితీయమైన తన ఏకైక కుమారుణ్ణి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఏ ఒక్కడు నశించకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, అందరి కొరకు, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఏ దేశం వారైనా, మానవుడైన ప్రతి ఒక్కరి పాపములకు ప్రాయశ్చిత్తముగా సిలువలో ఆయన ప్రాణం ఇవ్వటానికి, విమోచించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాదు, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి నిత్య నరకానికి పోయే మానవుల్ని అపవాదికి, అంటే సాతానికి, దాని అనుచరులకు సిద్ధపరిచిన ఆ పాతాళానికి పోకుండా మహిమ రాజ్యముగా, బంగారు పట్టణముగా, ఆకలి దప్పుకలు లేని, వ్యాధులు లేని, బాధలు లేని ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ముక్తి కావాలి అని మనుషులు ఎదుగుతున్నారు, పరలోకం చేరాలి అని మనుషులు ఆశపడుతున్నారు, దేవుడు ఉన్నాడు అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. నమ్మరా? ఒక ఆయన దేవుడు లేడు అంటాడట. దేవుడు లేడు అని ఇలా మీటింగ్ పెట్టి, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఎందుకు మీరు దేవుడు నమ్ముకొని టైం వేస్ట్ చేస్తారు? మన కష్టాలు మనం పడాల్సిందే, మనం కష్టపడి సంపాదించుకోవాల్సిందే, మన డబ్బులు కావాలి మనకి ఈ లోకంలో అని ఏంటంటో చెప్పి, దేవుడు లేడంటే లేడు అని చెప్పి మీటింగ్ ముగించి ఇంటికి వెళ్తున్నాడట. బుల్లెట్ మీద డురు అని వెళ్తా చూసారా? దాని మీద వెళ్తుంటే లారీ వచ్చి గుద్దిందంట. చూడండి, గొద్దగానే కింద పడగానే తల పగిలిపోయే టైంలో నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుడా అన్నాడట. అవునాడు, దేవుడా. చచ్చేటప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనుషుడికి కదండి. గుండు పగిలితే దేవుడు గుర్తొస్తాడు. దేవుడు ఉన్నాడండి. మీ అంతరాత్మ చెప్పటంలా? దేవుడు ఉన్నాడని మీ అంతరాత్మ చెప్పటంలా? ఆ దేవుడు ఎవరో తెలియక మనుషులు తిప్పలపడుతున్నారే కానీ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడండి. ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఒక అబ్బాయి అలాగా వస్తే, దేవుడు ఎక్కడ సృష్టించాడు మమ్మల్ని? దేవుడు లేడు. దేవుడు లేకపోతే నువ్వెట్టొచ్చావయ్యా? మా అమ్మ నాన్నకు అన్నారు అన్నాడు. మరి వాళ్ళు ఎట్టొచ్చారు? వాళ్ళ అమ్మ నాన్నకు అన్నారు. మరి వాళ్ళు ఎలాగ వచ్చారయ్యా? వాళ్ళ అమ్మ నాన్నకు అన్నారండి. ఇది కూడా తెలీదా? మరి వాళ్ళు ఎట్టొచ్చారయ్యా? వాళ్ళ అమ్మ నాన్నకు అన్నారండి. మరి వాళ్ళు ఎట్టొచ్చారు? కోతుల నుంచి వచ్చారు. ఎందులో నుంచి వచ్చారు? కోతుల నుండి వచ్చారా? కోతి ప్రార్థన చేస్తుందండి. కోతి పాటలు పాడతావు ఎక్కడ విన్నారా? కోతి చేష్టలు అంటారు, పిచ్చి చేష్టలు చేసేవాడిని కదా.
మరి తోక ఏదయ్యా అన్నాను. అబ్బే అలా కొంచెం ఎండిపోయిందట తోక. అవునా? ఏంటండి, మనుషులు వేరు జంతువులు వేరండి. జంతువుల్ని మనుషుల కోసం చేశాడు దేవుడు. ఆదికాండం చదివితే సృష్టి అంతటినీ మాటతో చేశాడు ఆయన. మనిషిని మాత్రం నేల నుండి మట్టిని తీసి చేతులతో రూపమిచ్చి వారి నాసికారంధ్రాల్లో ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. మనిషి చచ్చిపోతే తద్దనం పెడతారు, జ్ఞాపకార్థకూటం పెట్టుకుంటారు. కుక్క చచ్చిపోతే పెడతారా? పెట్టొచ్చుగా, దానిపైన అయిపోయింది, అంతే పడేస్తారు. కోళ్ళకు తద్దనాలు పెట్టాలంటే ఎన్ని కోళ్ళు తింటున్నారు రోజు? కుదురుతండి? కోళ్ళు కుక్కలు అవి ప్రాణం ఉంది, దానికి శరీరం ఉంది అంతే. కానీ మనుషుడికి ప్రాణము, శరీరము, ఆత్మ. మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరుడు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మకు చావు లేదు. దేవుడు మనల్ని చేసినప్పుడు తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్నాడు. దేవుడు అద్దంలో చూసుకుంటే ఎట్టుంటాడో అట్ట నిన్ను నన్ను చేశాడంటండి. అందుకే అద్భుతమైన శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం మాట్లాడగలుగుతున్నాం, మనం చూడగలుగుతున్నాం, మనం ఆలోచించగలుగుతున్నాం. మానవుడు ఎన్నెన్ని గొప్ప గొప్ప విజ్ఞానమైన కార్యాలు చేయగలుగుతున్నాడంటే అది దేవుడిచ్చిన జ్ఞానం. అన్నీ పొంది దేవుడు లేడంటాం బుద్ధిహీనమండి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు మనుషుల్ని సాతాను చేతుల్లో నుంచి విడిపించటానికి. మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా అపవాది మాట విన్న మూలాన దేవుడు అన్ని అధికారాలు మనుషుడికి ఇస్తే ఆ మనుషుడు అధికారం తీసుకెళ్ళి సాతానికి ఇచ్చేశాడు. వాడి కంట్రోల్లో ప్రతి మానవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాడండి. ఈ లోకాధికారి అనే పేరు సాతానికి. ఈ లోకంలో మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? మీరే చెప్పండి. ఈ లోకంలో మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారా, యథార్థపరులు ఎక్కువ ఉన్నారా? ఆలోచించు. మా తెలీదు అన్నారా? ఏమన్నారు? మా తెలీదు అన్నారా? తెలీదు అన్నారా? స్వార్థపరులు ఎక్కువ ఉన్నారా, త్యాగం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ప్రేమ చూపించేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ప్రేమ పేరుతో యాసిడ్లు పోసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ప్రేమని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటామన్నారు. అరే, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని 3 నెలలు అవ్వగానే వదిలేశాడు అంటాడు ఏంటండి? అదేం ప్రేమ? ఈ లోక ప్రేమలు ఆకర్షణ చూసి, ఆ అందం చూసి, ఆ యవ్వనేచ్ఛలు చూసుకొని ప్రేమలు అంటున్నారు. యవనస్తులు ఉంటే ఇక్కడ జాగ్రత్త. యవన కాల ఉద్రేకం ప్రేమ కాదు. నీ దగ్గర అన్నీ ఉంటే నీ మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తాడు. నువ్వు జబ్బులు పాలయ్యావనుకో, మంచాన పడ్డావనుకో, ఏం చేస్తాడో తెలుసండి? కన్న బిడ్డలు కూడా ఈ రోజున మేము మెడ్రాసులో నెలకి 1-2 సార్లు విధవరా అంటున్న ఆశ్రమాలకి, ఓల్డ్ పీపుల్, ముసలివారు ఉన్న ఆశ్రమాలకి వెళ్ళి వారిని పలకరించి వాళ్ళకి కావాల్సిన కొన్ని దుప్పట్లు అలాంటి మా సంఘం తరపున, ఫారిన్ డబ్బు కాదు, ఇతరులు ఇచ్చినవి కావు, మా సంఘ విశ్వాసులు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వస్తున్నాం. వాళ్ళని పలకరిస్తుంటే అక్కడున్న ముసలమ్మలను చూస్తుంటే, అమ్మా ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు నువ్వు? పిల్లలు లేరా? ఉన్నారయ్యా, 5 పిల్లలు ఉన్నారయ్యా. మరి ఏమయ్యారు? బాగున్నారయ్యా. మరి నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? పోనీలే అయ్యా. ఏంటి ఇంకా తింటానే? ఇల్లు అమ్మేసి, పొలం అమ్మేసి, 5 బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేశారయ్యా. చివరిలో నేను ముసల్దాన్ని అయిపోయాను, ఆస్తి ఏమి లేదు ఇక. అందుకని తీసుకొచ్చి నా కొడుకులే ఎక్కడ పడేశారండి. వృద్ధాప్యం వచ్చిందంటే పిల్లలకు చులకనైపోతుందండి. మా ఇంట్లో వృద్ధులు ఉన్నారన్న వాళ్ళు చేయి చూపించండి. ప్రేమగా మాట్లాడుతున్నారా వాళ్ళతో మీరు? ముసలాడా, ముసలమ్మ అంటున్నారా? ప్రేమగా మాట్లాడండి. యేసయ్య బిడ్డలైతే తల్లిదండ్రులను సన్మానించండి. యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా తన తల్లిని చూసి అమ్మా అని ఆదరించాడు. తన బాధలు తనకున్నాయి కానీ ఆదరించాడు. వృద్ధులను
మీరు ఏడిపిస్తే రేపొద్దున మీ పిల్లలు ఏం చేస్తారు? మిమ్మల్ని సన్మానిస్తారా? ఏమి విత్తుతామో దాన్నే మనం కోస్తాం. ఈ లోకంలో స్వార్థం, డబ్బు కోసం ప్రేమలు, ఆకర్షణలకు ప్రేమలు, అధికారం కోసం, మనుషులు గొప్పల కోసం ఏదో ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తున్నారండి. కానీ యేసయ్య ప్రేమ ఏ అర్హత లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని, ఆయన్ని తిట్టిన వాళ్ళని, ఆయన్ని కొట్టిన వాళ్ళని, ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళని, నువ్వు దేవుడు కాదు అని ఆయన్ని తరిమిన వాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తాడండి. పాత నిబంధనలో ఒక సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలో ఇంకో సౌలు ఉన్నాడు. ఆయన యూదా మతం. ఆ యూదా మతం అంటే మా మతమే గొప్పది, లోకంలో ఉన్న మతాలన్నీ ఎందుకు పనికిరావు అనే మత వైరాగ్యం కలిగినోడు ఆ సౌలు. బాగా ధర్మశాస్త్రం చదివినోడు, ఆచార భక్తిని కలిగినోడు. ఆ రోజుల్లో యేసు ప్రభు నామంలో అక్కడక్కడ కొంతమంది యేసయ్య శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత ఆయన ప్రేమను, ఆయన శిలువ యాగమును, ఆయన రక్షకుడన్న సంగతిని గుర్తించి వారిని మార్చిన, వారి కళ్ళిచ్చిన, వాళ్ళ కాళ్ళిచ్చిన, వాళ్ళ రోగాల నుంచి విడిపించిన, దెయ్యముల నుంచి విడిపించిన ఆ ప్రజలందరూ యేసుప్రభు నామంలో ఎక్కడో చోట కూడుకొని ప్రార్థన చేసుకుంటుంటే, ఎవడాడు కొత్త మతం తీసుకొచ్చావు, ఎవడో వేసేవరో నాకు తెలీదు అని వాళ్ళని చెదరగొట్టేసేవాడు అంటండి. వాళ్ళు జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చేసేవాడు అంట రోడ్డు మీదకి. సంఘాలను పాడు చేస్తుండేవాడు. సౌలు యూదుడు, యేసుక్రీస్తు కూడా యూదుడే, కానీ గుర్తించలేదు యేసు ప్రభు రక్షకుడు అన్న సంగతి. మనోనేత్రాలు మూసుకుపోయినాయి. ఈ యుగ సంబంధమైన దేవత యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకోకుండా అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుందంట. మధ్యలో కన్నులు వస్తే, కన్నులు పోతే మనకు కొన్ని సంగతులు తెలుసు. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి కళ్ళు పోయినా కూడా మనం ఊహించుకోగలం. అసలు పుట్టకతోటే గుడ్డోళ్ళు ఉన్నారనుకోండి, ఎవరన్నా వాళ్ళకి ఏం తెలుస్తే చెప్పండి? తెలుస్తుందా? తెలుపు అంటే ఏంటి, ఎరుపు అంటే ఏంటి అని తెలుస్తుందా? తెలియదు వాళ్ళకి. ఇంకా అలాంటి ఒక అంధుడు ఒరే నాకు ఒక కథ చెప్పవా అన్నాడంట. నీకేం కథ చెప్తే అర్థమవుతురా అంటే చెప్పరా అంటే అనగనగనగనగా ఒక హంస ఉందంట అన్నాడంట. వెంటనే ఈ గుడ్డ ఆయన అన్నాడు, హంస అంటే ఎలాగుంటుంది అన్నాడంట. హంస అంటే కొత్తగా సున్నం వేస్తాం చూడు గోడకి, అలా తెల్లగా ఉంటుంది అని చెప్పాడంట. వాడికి అర్థం అవ్వాలని. తెల్లగా అంటే ఎలాగుంటుంది, వీడికి ఎలాగ అర్థం కావట్లేదని ఆ గోడ దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో తెల్లగా సున్నం వేసిన గోడలాగా ఇట్లా ఉంటుందని చెయ్యి పెట్టి చూపిస్తే అర్థమైంది అన్నాడంట. ఏమర్థమైందండి? అలాగే ఉంది వాళ్ళ మనుషులకి. యేసు ప్రభు ప్రేమ అర్థం కావటం లేదు, యేసు ప్రభు గొప్పతనం అర్థం కావటం లేదు. ఆయన ప్రేమను ఒక్కసారి రుచి చూస్తే, ఆయన ప్రేమను రుచి చూసి 52 సంవత్సరాల నుంచి ఇంకా ఏ లోక ప్రేమల మీద నా మనసు పోలేదండి. ఆ ప్రేమ ముందు లోకంలో మరి ఏదీ లేదు. వాళ్ళ గుద్ది చెప్తాను కావాలంటే. నేను బతుకుతుందే యేసయ్య కొరకు. ఎందుకంటే ఆయనలాగా ప్రేమించేవారు ఈ లోకంలో మరొకరు లేరు. ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. ఈ సంగతి చాలామందికి తెలియటం లేదు. సంఘాలను పాడు చేస్తూ యేసునామాన్ని దూషిస్తున్న సౌలుని దేవుడు చంపేశాడా? చంపేయలేదు, తిట్టలేదు. ఏంటంటే మనుషుల్ని చంపేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తుంటే ఆ దమస్కు రోడ్డులో ఆయన సిలువలో అతనికి కనబడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండ ఉంటుంది కదా, అంత ఎండలో కూడా మరింత ప్రకాశంగా వెలుగు చూడగానే సౌలు గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడ్డ వెంటనే అతని నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభువా నీవెవడివి. ఎంతవరకు ప్రభు అని అనలేదు.
ఇప్పుడు ఆటోమేటిక్గా దెబ్బ తగలగానే ఏమంటున్నాడు? ఎక్కడ తగిలింది దెబ్బ? కాదండి, మీ శరీరానికి దెబ్బ తగిలితే ఏమంటారు? అరే శరీరంలో నొప్పి వస్తే ఏమంటారండి? ఇది కూడా చెప్పమ్మా. అమ్మా పాస్టర్ గారులు కూడా అంటారా? నాకు ఇక్కడ సర్జరీ జరిగింది, ఆపరేషన్ జరిగింది. అది కోసిన తర్వాత ఇక మంట, ఆ మంటకి తట్టుకోలేక అమ్మా చే ఇంత పెద్ద పాస్టర్ని 50 ఏళ్ళు వచ్చాయి. అమ్మ ఎప్పుడో చనిపోయింది, పరలోకం వెళ్ళిపోయింది. ఇంకా అమ్మ అంటానేంటి అని నాకు నేనే బుద్ధి చెప్పుకొని అమ్మా మళ్ళీ అమ్మే వస్తుంది. ఏంటది వద్దన్నా కూడా ఏసయ్య అనమంటే అమ్మ అంటుంది ఏంటి నా నోరు? అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ శరీరంలో నుంచి వచ్చింది కదా, అమ్మ రక్తం పంచుకొని పుట్టాం కదా. శరీరానికి దెబ్బ తగిలితే ఎవరు గుర్తొస్తారు? ఎంత పెద్దోళ్ళకైనా అమ్మా అంటారు. నాన్న అంటారా మీరు ఏమన్నా? కొంతమందికి అమ్మ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళు అటువంటి నాన్న అందామని ట్రైనింగ్ అవుతారేమో. ఎంత ట్రైనింగ్ అయినా సడన్గా దెబ్బ తగిలిందంటే మాత్రం ఏమని వస్తుంది? శరీరానికి దెబ్బ తగిలితే శరీరం ఇచ్చిన అమ్మ గుర్తు. హృదయానికి ఆత్మకు దెబ్బ తగిలితే ఆత్మ మీద కొడితే ఏమంటావు తెలుసా? యేసయ్యా, ప్రభువా, దేవా. అతని ఆత్మను ముట్టాడు ప్రభు. కాబట్టే అంతవరకు నమ్మకపోయినా అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. తాను హింసించింది మామూలు వ్యక్తి కాదు, అది ప్రభువా అన్నాడు. ప్రభువా నేనేం చేయాలి? నువ్వు వెళ్ళు, నీకోసం ప్రార్థన చేస్తాను, నేను నిన్ను కోరుకున్నా. లోబడ్డాడండి ఆ పౌలు, ప్రార్థించాడు. ఆ పౌలు ప్రార్థన నేర్చుకున్నాడు. యేసు నామములో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంతమందికి పరిశుద్ధుడైన పౌలు తెలుసు? మేము చూడలేదండి, మాకు తెలియదు అనకండి. బైబిల్ చదువుతుంటే మీకు తెలుస్తుంది. ఎక్కడున్నాడు ఆయన? బైబిల్లో ఆయన ఎలా ఉన్నాడు? ఆ యేసయ్య ఎలాంటి ప్రేమగా మారిపోయాడు. యేసయ్యలాగా రోగుల్ని స్వస్థపరిచాడు, దయ్యాలు పెట్టిన వాళ్ళు విడిపించాడు. యేసయ్య మాటలు, పరసంబంధమైన మాటలు చెప్పి నశించిపోతున్న ఆత్మలను ప్రభు కొరకు రక్షించాడు. యాగిరిపల్లిలో ఉన్న విశ్వాసులారా, ఇక్కడ లేరా? ఇక్కడ విశ్వాసులు ఉన్నారా లేరా? నేను యేసయ్యను నమ్ముకున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి. మీరెవరో మీకు తెలీదా ఏంటి? నేను విశ్వాసిని అని చెప్పండి నోటితోటి. ఇక్కడ ఎవరున్నారు విశ్వాసులు? అన్నీ అలా నేర్పించాలి మీకు. చెప్పండి. మరి నేను విశ్వాసిని అన్నారు, మళ్ళీ చేయి చూపించరే? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వందనాలు. బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరో చేయి చూపించండి. అది మాత్రం అందరూ పొందుతారండి. మారుమనసు పొందిన వాళ్ళు చేయి చూపించండి. రక్షించబడ్డ వాళ్ళు చేయి చూపించండి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చేయి చూపించండి. పరలోకం వెళ్ళే వాళ్ళు చేయి చూపించండి. కొన్ని చేతులు దిగుతున్నాయి, ఎక్కుతున్నాయి అండి, అంతా ఒకటే. మారుమనసు పొందిన వాళ్ళే రక్షించబడ్డవాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే పరలోకం వెళ్తారు కదా. మరి ఇంకేదైనా ఒకటి కొరతగా ఉంటే దాన్ని మూర్తి చేయండి. మారు మనసు లేకపోతే మారు మనసు పొందండి. ఇంకా బాప్తిసం పొందకుండా ఆలోచిస్తుంటే అంతరంగంలో కలిగిన మార్పును బహిరంగంగా బాప్తిసం ద్వారా ఒప్పుకోండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఎంతమందికి యేసయ్య తెలుసు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లేకపోతే ఇక్కడికి వస్తారా? ఇంతకే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అసలు ప్రసంగంలోకి ఇప్పుడు వెళ్తానో. ఇప్పటిదాకా నేను ఉపోద్ఘాతం చెప్పాను, మన టైం కాస్త అయిపోయింది. అయినా కూడా నేను చెప్పగలను. రేడియోలో 20 సంవత్సరాలు వాక్యం చెప్పామండి. 7 నుంచి 8 నిమిషాల వరకే ప్రసంగం చేయాలి. రేడియో ప్రసంగం ఎంతసేపు? 8 నిమిషాలే. ఓ పాస్టర్ గారు అన్నారు, ఎందుకంటే ఇంత డబ్బు కడుతున్నారు రేడియో పరిచర్యకి? చర్చి కట్టుకోలేదండి మేము. వచ్చిన డబ్బులని రేడియోకి, టీవీకి, సభలకు ఖర్చు పెట్టేస్తున్నాం. ఆత్మలు రక్షించుకుంటున్నాం. మా ధననిధి పరలోకంలో ఉంది. మీరు రక్షించబడారా? అదే మాకు 10,000. ఏంటంటే 8 నిమిషాలు ప్రసంగం విని ఎవడు మారుతాడంటే అన్నాడు. కానీ నేను గమనించింది ఏంటంటే ఈరోజు కూడా ఆ రోజుల్లో రేడియో ప్రసంగం విని మారామండి. 92వ సంవత్సరం నుంచి
2012 సంవత్సరం వరకు రేడియో ప్రోగ్రాం చేశాం. 2004 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు టెలివిజన్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం మా మూవీస్లో, సాయంత్రం 7 గంటలకి శుభవార్తలు, 8 గంటలకు మళ్ళీ ఆరాధనలు. 3 సార్లు ఎందుకండి అని అడిగితే కొంతమంది 3 పూటలు ఎందుకు తింటావు అని అడిగాను నేను. 3 సార్లు ఎందుకంటే 3 పూటలు ఎందుకు తింటావు, ఓ పూట తినొచ్చుగా. ఏంటండి 3 పూటలు తింటేనే పుష్టిగా ఉంటాం, 3 పూటలు వింటేనే విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటాం. తెలుగులోనే కాదండి, రోజు తమిళ్లో, రోజు హిందీలో, వారానికి 2 రోజులు మలయాళం, వారానికి 2 రోజులు ఒరియా, వారానికి 1 రోజు బెంగాలీ భాషలో కూడా టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. బెంగాలీ ప్రజలు, బెంగాలోళ్ళు బెంగాల్లో ఫోన్ చేసి ప్రార్థన కోరుతారండి. మా సంఘంలో బెంగాలీ మాట్లాడే ఆయన ఉన్నాడు, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫోన్లన్నీ ఎత్తి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే మానేద్దాం అనుకుంటే ఎక్కడెక్కడికో మనం వెళ్ళలేని స్థలానికి దేవుని వాక్యం వెళ్ళిపోతుంది. ఆ వాక్యం మనుషుల హృదయాలను మారుస్తుంది. ఒక మనిషిని కొట్టి తిట్టి మార్చలేమండి. ఎన్ని కొడితే అంత మొండోడైపోతాడు కానీ మారడు. ఎంత తిడితే తుఫగా అది దులుపుకొని వెళ్ళిపోతాడు కానీ తప్పులు దిద్దుకోడు. కానీ ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో, దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము వంటిది. అది హృదయాంతరేంద్రియాల్లోనికి చొరబడి మనుషుని యొక్క తలంపులు, ఆలోచనలు కూడా ఇవి మంచివి, ఇది చెడ్డవని విభజించునంత మట్టుకు దూరుతాయంట. అవును, దేవుని మాటలో శక్తి ఉంది. ఆ మాట మనిషికి జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది, పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు సాతాను శక్తులు పారిపోతాయి, అపవాది గజగజలాడతాడు, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చింది అంధకారములో ఉన్న మానవులను విడిపించటానికి, సాతాను చేతుల్లో చితికిపోతున్న వారిని విడిపించటానికి, రోగాలతో, బాధలతో, కరువులతో, కష్టాలతో మూలుగుతున్న వారిని విడిపించటానికి, కక్షలతో, ద్వేషాలతో, అసూయలతో ఒకరికొకరు హాని చేసుకుంటున్న వారిని రక్షించటానికి. ఎంత మంచి యేసయ్య నిన్ను ప్రేమించి నీ కొరకు పరలోకం నుంచి దిగి వచ్చాడండి. నీ కోసం పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి నీ పాపానికి పరిహారం చేయడానికి ఆయన సిలువలో ప్రాణం ఇచ్చాడు. చేతగాక యేసు ప్రభు సిలువలో చనిపోలేదు, నిన్ను రక్షించడం కొరకే ఆయన సిలువలో మరణించాడు. ఈరోజు చాలామందికి యేసయ్య ప్రేమ అంటే చులకనైపోయిందండి. యేసయ్య ప్రేమలోని లోతు అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసయ్యను చూసి ఏముంది ఆయనలో, ఆ శిలువలో వేలాడుతున్నాడు అని ఒకలా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు ఎందుకో అని చులకన చేసేవారుగా ఉన్నారు. ఎందుకు ఏడుస్తామండి? మన పాపాల కోసం ఏడుస్తాం. ఎప్పుడైతే పాపముల కోసం ఏడ్చి పశ్చాత్తాపడతామో మనకి ఇక ఏడుపు ఉండదు, రక్షణానందం ఉంటుంది. ఈ లోకంలో నవ్వుతూనే ఉన్నారనుకోండి, నవ్వుచున్న మీకు శ్రమ, మీరు ఏడ్చెదరు. నరకమని ఒకటి ఉందండి, అక్కడ నవ్వు అనేది ఉండదు, పాట అనేది ఉండదు. అది ఎలా ఉంటుందట తెలుసా? నరకం తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. ఎప్పుడు వెళ్ళొచ్చారు? కొంతమంది చెబుతుంటే ఎవడు వెళ్ళొచ్చాడు? రేపు చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందిరా బాయ్ ఎవడు చెప్పాడు? ఎవడు చూసి వచ్చాడు? ఒకవేళ మీరు అందరూ కలిసి నన్ను పోయి చూసి రమ్మని పరలోకం పంపారనుకోండి, మళ్ళీ వస్తాను ఇక్కడికి. ఎందుకు రావాలి ఇక్కడికి? ఇక్కడ గబ్బులాహం ఏముంది ఇక్కడ? రోజు లేవాలి, రోజు పేస్ట్ పెట్టి నోరు కడుక్కోవాలి, లేకపోతే పాసి గబ్బు రోజు వండుకోవాలి, తినాలి, స్నానాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, తిట్లు తినాలి, కష్టపడాలి. ఎక్కడెందుకంటే అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, ఏంటంటే ఏడుపు లేదు. ఆ మహిమ శరీరంతో ప్రభువు దగ్గర ఏ రోగం లేదు, మరణం లేదు. అవును, మరి నరకమో
అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎన్ని రోజులు? యుగాలు, తరతరాలు, అంతే. ఇంకా అక్కడికి వెళ్ళాడు అందరూ ఏడుస్తూనే ఉంటారు. అయ్యో అయ్యో అయ్యో, యేసుప్రభు గురించి చెప్పారు, ఆ రోజు నేను వెళ్ళలేదు, అయ్యా యేసయ్యా నన్ను క్షమించాడు అన్నా కూడా చచ్చిన తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా క్షమాపణ లేదండి. ఈరోజు యేసయ్యా నన్ను క్షమించు అంటే క్షమాపణ ఉందండి. యేసుప్రభు పక్కనే సిలువలో కొంచెంసేపు చచ్చిపోయే దొంగ, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమన్నాడండి యేసయ్య? నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు. పక్కనోడు మూలిగాడు, ఇద్దరు చచ్చారు. ఇతను ఎక్కడికి వెళ్ళాడు, అతను ఎక్కడికి వెళ్ళాడు? ఒక దొంగ ఏమో నరకానికి వెళ్ళిపోయాడు. యేసయ్యని అడిగి ఆయన క్షమాపణ పొందినోడేమో పరలోకానికి. ఇద్దరు యేసుప్రభుకి దగ్గరలోనే ఉన్నారు ఇద్దరు. కానీ ప్రభువును నమ్మినవాడు దేవుడి రాజ్యానికి వెళ్ళాడు, నమ్మని వాడు నిత్య నరకానికి వెళ్ళాడు. అవునండి, నేనే మార్గము, జీవము, సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి బంధించబడిన వారిని విడిపించాడు. కొన్ని మాటలు మాత్రం చదువుకొని కొన్ని నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నిస్తాను, మీకు నిద్ర రాకుండా ఉంటే. హల్లెలూయా చెప్పండి. రాలేదులండి, బాగున్నారు. 61వ అధ్యాయం. ఎందుకు వచ్చాడు? నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఈ రోజున చాలామంది హృదయంలో వేదనతో ఉన్నారండి. ఎవరికి చెప్పుకోలేక, చెప్పినా ఎవరు తీర్చలేక, వారి సమస్యలతో కొంతమంది రోగాలతో బాధపడుతున్నారు, కొంతమంది అప్పులతో బాధపడుతున్నారు, కొంతమంది ఆ నొప్పి తట్టుకోలేక బాధపడుతున్నారు, కొంతమంది ఇతరులు పెట్టే బాధలు పడలేక బాధపడుతున్నారు. జీవితం మీద విరక్తి చెంది ఎందుకు వచ్చింది జీవితం, చచ్చిపోదాము అనే ఆలోచనలతో ఉన్నారు. నిజమేనండి, మన బాధలు ఈ లోకంలో ఏ మనుషుడు తీర్చలేడు, కానీ యేసయ్య తీర్చగలడు. కృంగిపోతున్న వారిని, పాపం చేసిన ఒక ఆమెను తీసుకొచ్చి ప్రభువు ముందు నిలబెట్టి ఏం చేయమంటావంటే, మీలో పాపం లేనోడు రాయేయమన్నాడు. అందరూ పాపలను గ్రహించుకొని వెళ్ళిపోయారు. కానీ ఆమె అక్కడే ఉంది, అవమానము, దుఃఖము, బాధ, సిగ్గుతో నేను తప్పు చేశానని పశ్చాత్తాపంతో ఉంటే ప్రభు ఆమెను చూసి ఎవరో తెలుసండి, పనికి మాలిందానా, చావరాదా అనలేదండి. అందరూ పనికి మాలిందానా, వ్యభిచారి, నీచురాల అని తిట్టారు. కానీ ప్రభు ఏమన్నాడు ఆమెని? అమ్మా. ఏమన్నాడండి? అమ్మా. కుమిలిపోతూ ఉన్న హృదయములు వేదనతో ఉన్న ఆమెకి సొంత కడుపును బిడ్డన బిడ్డలున్నా కూడా అమ్మ అని పిలవరు. నీలాంటి దరిద్రపు దానికి కడుపును పుట్టామంటారు కదా. కానీ ప్రభు మాట ఆమె గుండెకు ఓదార్పు కలిగజేసింది. వెంటనే ఆమె అనింది, లేదు బోధకుడా అన్నారు అందరూ. కానీ ఆమె ఏమంది? ప్రభువా, లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపమో చేయకము. యేసుప్రభు అండి మనల్ని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వచ్చిన దేవుడు కాదు, పాపులను వెదకి రక్షించడానికి వచ్చిన ప్రభు అండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. పాపం వలన వచ్చు జీతమో మరణం. ఆ మరణాన్ని యేసయ్య సిలువలో మింగేసి, ఆ మరణ బాధల నుండి, ఆ వేదనల నుండి, ఆ రోగముల నుండి మానవ జాతిని విడిపించిన కొరకే యేసుక్రీస్తు సిలువలో యాగమయ్యాడు. ఈ రోజున మీరు ఎవరైనా మనసులో దిగులు పడుతూ ఉన్నారా? నాకెవరు లేరే, నా బాధ తీరలేదే. ఏంటండి, పిల్లలు లేని వాళ్ళు,
ఇప్పుడు అడగనులేండి, మీరు చేయొద్దు. కానీ పిల్లలు లేని వాళ్ళకి ఎంత బాధో ఈ రోజుల్లో నాకు ఎలా తెలుస్తుందంటే, నాకున్నారు పిల్లలు, మా పిల్లలకు కూడా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించో. మీలో కూడా చాలామందికి పిల్లలు ఉన్న వాళ్ళందరూ చేయి చూపించండి. పెళ్లి కాని వాళ్ళు పిల్లలు ఉండరులేండి, బాధపడకండి. ఓకే, పిల్లలు లేని వాళ్ళు చూడండి, వాళ్ళు వీళ్ళే ఎత్తిపొడుపు మాటలు, అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనసులో వాళ్ళు ఎంత మదన పడిపోతారో చూడండి. మీకు తెలుసు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేరు నీకు అని అంటే ఆమె ఎంత బాధపడద్దో, ఆయన ఎంత బాధపడతారో తెలుసు. తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారు, కాకుల్లాగా పొడుస్తుంటారు. ఏంటంటే తప్పది, చేయగలడు అలాగా. ఏంటంటే కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా, నీ గర్భఫలం నేను ఇస్తాను. ఆ హన్న దేవుని మందిరంలోకి వెళ్ళింది, పిల్లలు లేరని పెనిన్న ఎగతాలు చేస్తుంది, అందరూ అవమానం చేస్తున్నాడు, ఏడుస్తూనే ఉంది. కానీ ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి, ప్రభా నాకు బిడ్డనిస్తే నీకు ఇస్తానని ఒప్పుకుంది. దేవుడు బిడ్డనిచ్చాడా లేదా? ఇచ్చిందా లేదా? దేవునికి ఇచ్చేసింది. కానీ మళ్ళీ 5 బిడ్డలను దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఈరోజు కూడా ఒకవేళ నీలో ఉన్న లోపాలను బట్టి మనుషులు నిన్ను అవమానపరుస్తున్నారేమో, నీకున్న రోగాన్ని బట్టి మనుషులు నిన్ను దూరం పెట్టారేమో, నీకు జబ్బు చేసిందని మనుషులు బయటపడుకోబెట్టారేమో, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారేమో. చూడండి, మనం కరోనా వైరస్ వచ్చినప్పుడు అసలు ఎలాగా ఇంతకుముందు అంటరాని వాళ్ళని కుష్ఠరోగులు పెట్టేవాళ్ళు బయట. కానీ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళ దగ్గరికి భార్య కానీ, బిడ్డలు కానీ, భర్త కానీ ఎవరు వెళ్తానికి వీల్లేదు. అసలు శవాన్ని ఇంటికి తీసుకురాకుండా అక్కడి నుంచి అక్కడికే తీసుకెళ్ళి గోతులుగా పెట్టేశారు కదండి. ఏంటి లోకంలో చూడండి, మనుషుడికి చనిపోతే విలువ లేదు, రోగం వస్తే విలువ లేదు. కానీ యేసయ్య ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభు దగ్గర నిలబడ్డాడు. ప్రభా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటే, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మనగానే అతడు కుష్ఠరోగి సంపూర్ణంగా స్వస్థత పొందాడు. ఏ పాప రోగంతో బాధపడుతున్న వారైనా, ఎటువంటి నీచమైన రోగాలతో, మీకు తెలుసండి ఎయిడ్స్ అనే రోగం ఉంది. భార్యాభర్తల సంబంధానికి బయట సంబంధం, పరపురుషులతో పరస్త్రీలతో వ్యభిచార గృహాలకు వెళ్ళే వాళ్ళకి మాత్రమే వస్తుంది ఆ రోగం. ఎక్కడో 100 కోటికి ఒకళ్ళకి ఇంజక్షన్లు అవి చేస్తే వస్తుందంటారు, కానీ ఆ ఇంజక్షన్ ద్వారా వస్తుందంటారు, కానీ అదర్వైజ్ అది పాపము వల్ల వచ్చే రోగం అది. అలాంటి రోగంతో భర్త ఎక్కడో తిరిగి వచ్చి భార్యకి అది అంటించడం, ఆ పుట్టే బిడ్డకు కూడా అలాంటి రోగం ఉండటం, అలాంటి వాళ్ళ అవమానాలతో కృంగిపోవటం. ఎన్నోసార్లు మీటింగ్కి వచ్చి నాకు వాళ్ళు బాధలు చెప్పుకునేవారండి. మీరు తెలుసో తెలీదో, నమ్ముతారో నమ్మరో, కానీ యేసునామంలో వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, మళ్ళీ వాళ్ళు టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రక్తంలో ఆ రోగం లేదు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, దేవునికి అసాధ్యమైంది లేదండి. ఎటువంటి రోగంతో నువ్వు బాధపడుతున్నా, ఎటువంటి నిందలతో నువ్వు వెలివేయబడి ఉన్నా, ఎంతగా నీ మనసులో కృంగిపోయి ఉన్నా, కృంగిన వారిని లేవనెత్తేవాడాయన, నలిగిన వారిని బలపరిచేవాడాయన, బంధించబడిన వారికి విముక్తి. బైబిల్ మూసానండి, కంగారు పడకండి, నిద్రపోకండి, అటు ఇటు ఉండకండి, అటు ఇటు చూడకండి. బైబిల్ మూసానన్నాను కానీ నేను మీటింగ్ ముగిస్తానని చెప్పలేదండి. ఓకేనా? ముగించేయమంటారా? సిస్టర్స్ చెప్తారు, నేను చెప్పను. ముగించేయమంటారా బ్రదర్స్? చాలా పనులు ఉంటాయి, ఇంటికి వెళ్ళి వంట చేయాలి కదా. ఏంటంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలంటే ముగిచేస్తాను. నా వర్తమానంలోని సందేశం మీరు గుర్తిస్తే, మీ హృదయాన్ని దేవుని వాక్యం తాకితే, ఈరోజు మీ బంధకముల నుంచి మీరు విడిపించబడితే చాలు. బంధకము అంటే అర్థమండి, ఒక గొడ్డును అక్కడ కట్టేశామండి అంటే అర్థమేంటి చెప్పండి? అది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలదా? అది దూరంగా వెళ్ళగలదా? దాని ఇష్టం వచ్చినట్టు తిరగగలదా? అది ఎంతసేపు చుట్టినా ఆ కర్ర చుట్టే తిరగాలంతే, అంతకంటే ఎక్కడికి. అలాగ చాలామంది వాళ్ళ పాపానికి కట్టబడిపోయి ఉన్నారు. ఈ పాపం నేను విడిచిపెట్టలేను. 6 అంగుళాలు ఉంటుందండి సిగరెట్టు. మీరు ఎవరైనా తాగుతారో లేదో నాకు తెలియదు, కానీ అవన్నీ తాగమండి మేము.
చుట్ట తాగుతాడన్నాడు ఒక ఆయన. ఇంకా భలే ఉంటుంది, ఘాటు గంట. తిరగేసి తాగుతాడన్నాడు ఇంకొక ఆయన. గొంతులో క్యాన్సర్ వచ్చింది ఏంట్రా అని అడిగితే చుట్ట తిరగేసి తాగితే మరి రాదు ఏంటండి. బీడీలు తాగుతారంటే ఇంకా కొంతమంది. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరమో. ఇలాంటి చిన్న 6 అంగుళాల సిగరెట్టు 6 అడుగుల మనిషిని బానిస చేసేస్తుందండి. మానలేకపోతున్నాను నేను చేసే తప్పని తెలుసు, నేను తాగకూడదు అనుకుంటున్నాను, నేను మానాలనుకుంటున్నాను, మానడం నా చేత కావటం లేదు. విజయవాడలో గెట్ టుగెదర్ పెట్టేప్పుడు ఒక ఆమె వచ్చి, మా ఆయన మందు తాగుతున్నాడండి అంది. తాడి ఏమో మంచిదే కదా, మందులు తాగితే ఆరోగ్యం వస్తుంది. ఆ మందు కాదయ్యా, మరి ఏమందమ్మా? అదేందో బలి పెట్టుకున్నారు పేరు. సారాయికి మందని పెట్టుకుంటారు ఏంటండి? మా తమిళనాడులో అయితే తన్ని అంటారు వాళ్ళు. తన్ని అంటే మంచినీళ్ళు. తన్ని అడిగిరా అని ఒక ఆయన వస్తే నేను అలాగా, మంచిదే ఎక్కువ నీళ్ళు తాగితే మంచి ఆరోగ్యం ఉంటుంది అంటే, అంత తన్నీళ్ళే సార్, సారాయి తన్ని ఏంటండి. ఆ సారాయికి బానిసలైన వాళ్ళు ఆ సమయం అయ్యేటప్పటికి, ఆ వాసన వచ్చేటప్పటికి అంతే పరుగులెత్తుకెళ్ళిపోతారు. మీ ఊర్లో తాగుబోతులు ఉన్నారా? లేరేమోని అనుకొని మొన్న వెళ్ళింది ఏ ఊరండి? బాపట్ల దగ్గర ఉన్న ఊరు, నందిగామ కాదు, పామర్రు మీటింగుల్లో వాళ్ళందరూ చాలా మంచి భక్తులుగా ఉంటే వర్షం వచ్చి మొత్తం గ్రౌండ్ అంతా పాడైపోతే దేవుడు వచ్చిండ షెడ్ ఇచ్చాడు, ఆ బిల్డింగ్లో మీటింగ్ పెట్టాం. వీళ్ళంతా చాలా మంచోళ్ళుగా ఉన్నారు, తాగుబోతోళ్ళు ఉంటారో లేదని కొంచెమే చెప్పి ఆపేశా. తర్వాత నా దగ్గర ప్రార్థనకు వచ్చారు అందరూ. వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు, తాగుబోతాడు రాలా, వాళ్ళ భార్య, వాళ్ళ నాయన, మా నాన్న కోసం ప్రార్థన చేయండి తాగుతాడు, నా భర్త కోసం ప్రార్థన చేయండి తాగేస్తున్నాడు. ఏంటండి? అయ్యో నిజంగా మీరు తాగుబోతాన్ని అడిగి చూడండి. తాగనప్పుడు అడగండి, తాగినప్పుడు అంతే తంతాడు. తాగనప్పుడు అడగండి, చక్కగా చెప్తాడు సమాధానం. నేను చాలా తాగుబోతులు నాకు ఫ్రెండ్స్, అంటే నేను తాగను. ఏంటండి, తాగుబోతులు అందరూ హీనపరుస్తారు, నేను హీనపరచను. ఎందుకంటే అది వాడి చేత కావటంలో, వాడి తప్పు కాదు అది. వాడు ఆ గోతులో పడిపోయాడు, ఇప్పుడు పైకి లేపాలి మనం అంతే. గోతులో పడ్డావు అంటే ఏంటి ప్రయోజనం చెప్పండి? అతను పైకి లేపడం యేసుప్రభు పాపుల్ని దండించడానికి చావరా, నీ చావరా అంటలేదండి ఆయన. నిన్ను బతికిస్తాను, నిన్ను మారుస్తాను, నిన్ను కొత్త వ్యక్తిగా చేస్తాను, నీ శిక్ష నేను భరిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ గొప్ప కొట్టేవాడివైనా, వాసన కొట్టేవాడివైనా, నన్ను కొట్టినోడువైనా, నన్ను తిట్టినోడువైనా, నన్ను దూషించినోడువైనా నిన్నే నేను ప్రేమిస్తానని అన్నాడండి యేసయ్య. అందుకండి ఆయన ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ. ఎందుకయ్యా తాగుతావు? ఎందుకు నీ భార్య బిడ్డలు ఏడిపిస్తావు? ఎందుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు అని తాగనప్పుడు నేను అడుగుతూ ఉంటాను. వాళ్ళల్లో చాలామందితో నేను అడిగినప్పుడు చెప్పింది ఒకటే మాట అండి, తల ఎత్తరు పాపం. నాకు మాత్రం ఇష్టం ఏంటండి, మా అంటే మాలో పోతున్నానండి, పాపినండి, ఏడోకో యేసయ్య ఉన్నాడు, నిన్ను విడిపిస్తాడు. యేసయ్యా ఈ దురభ్యాసాన్ని ఇచ్చి నన్ను విడిపించయ్యా అని ఒక్క మాట నువ్వు పలికితే నీకు అద్భుతం జరిగిస్తాడన్నప్పుడు చాలామంది తాగుబోతులు ఈ రోజున మారి, మా చెన్నైలో సంఘంలో ఉన్నవాళ్ళు చాలామంది ఒకప్పుడు తాగుబోతులు అంటే రోడ్ల మీద పడిపోయేవాళ్ళు తాగేసి. దేవుడు వాళ్ళని మార్చాడు. ఇవాళ వాళ్ళ బిడ్డలు చక్కగా బైబిల్ పెట్టుకొని దేవుని మందిరానికి వస్తారు. అంతకుముందు చిన్న చిన్న ఇళ్ళల్లో అప్పుల్లో ఉండేవారు. ఇప్పుడు వారి దేవుడు దీవించాడు, మేడలు కట్టుకున్నారు, మిద్దెలు కట్టుకున్నారు, పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు. ఆ తాగుబోతాడు మారుండకపోతే, ఆ రోజే చచ్చుంటే వాళ్ళ బిడ్డలు తాగుబోతలే ఉండేవారు. అంతే, ఆ వంశము అడ్రస్ లేకుండా పోద్దండి. దయచేసి మీ బిడ్డలు దీవించబడాలంటే మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీ పాపం మీ బిడ్డల ఒడిలో పడుతుంది. మీరు బిడ్డలకు మాదిరిగా ఉండవలసిన వారు చెడ్డ మాదిరి చూపిస్తే
యవనస్తులైన చక్కటి బిడ్డలు భవిష్యత్తు పాడైపోద్దండి. నువ్వు చదవరా అంటావు, వాడు ఎట చదువుతాడు? నువ్వు అస్తమానం గొడవ పెట్టుకుంటుంటే ఇంట్లో. నువ్వు ఎంతో ఫీజు కడతావు, చదివిస్తావు, కాలేజీ బొమ్మంటావు, నువ్వు మాత్రం ప్రవర్తన మార్చుకోవు. నువ్వు చెప్పేది ఎవడు చేస్తాడండి? మనం చేసిందే చేస్తారు మనుషులు, చెప్పే చెయ్యరు, చేసేది చేస్తారు. ముఖ్యంగా మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు చూడండి, నువ్వు ఎన్ని నీతులు చెప్పినా నువ్వు ఏం చేస్తావో అదే నీ బిడ్డలు చేస్తాడు. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చింది బంధించబడిన వారిని విడిపించడానికి. కొంతమందికి త్రాగుడు, కొంతమందికి పొగ త్రాగటం, కొంతమందికి వ్యభిచార పాపంలో పడిపోతున్నారు యవనస్తులు ఈ రోజున. ఆ సెల్ ఫోన్లో పట్టుకొని అర్ధనగరమైన దృశ్యాలు చూస్తూ చదువుకోవడం పోయి అని ఆ చెన్నై పంపిస్తే, హైదరాబాద్ పంపిస్తే ఆవిడకి పోయి చెడ్డ స్నేహాలు చేసి కష్టపడి ఇక్కడ కూలి పని చేసి డబ్బులు పంపిస్తుంటే వాళ్ళేమో సరదాగా కాలేజీకి వెళ్లకుండా తిరుగుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నాడు చూడండి. ఒక సమయం వచ్చినప్పుడు నన్ను ఏం చేయబట్టారో చేత కావడం లేదు. ప్రభు అంటున్నాడు, అలాంటి వారి కోసమే నేను వచ్చాను. నీ చేత కాదు, నీ అంతటి నువ్వు బయటికి రావడానికి, గోతులో పడిపోవడానికి మనకు ట్రైనింగ్ అక్కర్లేదండి. గోతులో పడతానికి ట్రైనింగ్ కావాలా? పైకి రావాలంటే నీ అంతటి నువ్వు రాగలవా? పడగలవు, కానీ పైకి రావడానికి కుదరదు. ఓ నలుగురు పడ్డారంట ఫ్రెండ్స్, ఓ ఏడుతున్నారంట ముగ్గురు. ఒకడు అన్నాడట, ఏడొకటి రా నేను ఉన్నాను కదా అన్నాడంట. ఎక్కడున్నాడు? వాడక్కడే ఉన్నాడు. వాడే బయటికి రాలేడండి, కీళ్ళ తీసుకొస్తాడు. బయట వాడు లేపాలంటే పైనుండి వచ్చినవాడు కావాలి. యేసుప్రభు పైనుండి వచ్చినవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేసినవాడు, తన చేతిని చాచి అగాధ స్థలములలో ఉన్న మనల్ని లేవనెత్తగలిగిన అద్వితీయ దేవుడు. హల్లెలూయా. ఎక్కడ పడిపోయావో? నువ్వు అప్పుల్లో పడిపోయావేమో, దురభ్యాసాల్లో పడిపోయావేమో, శ్రమలలో ఉన్నావేమో, ఒంటరితనం అనుభవిస్తున్నావేమో, నలిగిపోయి ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, గర్భఫలాలు లేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఎంత ప్రయాసపడినా సంపాదించిన సంపాదంతా చిల్లి సంచులో వేసినట్టు అయిపోతుందేమో. చేతిలో చిల్లి గవ్వలేదనే మాట ఎప్పుడు వినపడుతుందేమో నీ నోట్లో నుంచి. ఎంత వ్యవసాయం చేసినా, ఎంత కూలి పని చేసినా, ఎంత కష్టపడినా, ఎంత సవారీలు చేసినా, ఏం చేసినా చివరికి అప్పే మిగులుతుందేంటి? అప్పే మిగులుతుందండి. ఒకవేళ నీ రాత్రి ఇక్కడ అప్పులు నోళ్ళు చేయత్తమంటే ఎంతమంది ఎత్తారో? వద్దులండి, ఇప్పుడు వద్దులండి. తెలుసు కదా, అప్పు ఉంది కదా, కొంచెం తలకాయ టోపండి చూద్దాం, నాకు మాత్రం కనపడేటట్టు. అప్పులు ఉన్నాయా? పిల్లలకి ఎందుకు ఉంటాయండి? మీకు ఎందుకు ఉంటాయి? మీ అమ్మ నాన్న అప్పు చేశారు, నీకెందుకు ఉంటుంది? అబ్బో నాకేం అప్పు లేదు అన్నట్టు కూర్చుంటారు కొంతమంది. నీకెందుకు ఉంటుంది అప్పు? మీ అమ్మ నాన్న అప్పు చేసి నేను చదివిస్తున్నారు, అప్పు చేసి నీకు బట్టలు కొంటున్నారు, అప్పు చేసి నీకు పెళ్లి చేశారు, అప్పు చేసి నీకు నోటికి చేతికి కావాల్సినవి అన్నీ అందిస్తున్నారు. వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి. మీరు యోగ్యులై మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ జీవితాలను దేవునికి అప్పగించండి. ఈ రాత్రి ప్రభు అప్పుల్లో పడ్డా నిన్ను లేవనెత్తటానికి. మా చెన్నైలో ఒక తాగుబోతు, ఆయనకి ఆ రోజుల్లో అంటే 90వ సంవత్సరం, అప్పుడు 90sలో 7 లక్షలు అప్పు అంటే ఇప్పుడు ఒక 70 లక్షలు లేక 170 లక్షలు అప్పు అన్నమాట. అంత అప్పు ఉంది అతనికి. తాగి అతను మారుమడిసిపోతే తాగుడు మానేశాడు, కానీ ఆ అప్పులు తీర్చుకోలేక ఏడుస్తూ ఉంటే, నీ అప్పులన్నీ రాసి అయ్యా, నీకోసం నేను ప్రార్థన చేస్తానని కొన్ని నెలలు, సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నాకు గుర్తుంది. 3 సంవత్సరాలు ఒక రోజు వచ్చాడు. అయ్యగారు, అన్నయ్య అంటారు నన్ను, అయ్యగారు అనరు ఎవరు. అన్నయ్య, ఇవాళతోటి నా అప్పులన్నీ తీరిపోయినాయి. ఎట్లా తీర్చుకున్నావయ్యా? నా కష్టార్జితంతో. నా దేవుడు నా కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు, కొంచెం తీర్చుకుంటూ వచ్చాను, నా అప్పులన్నీ తీరిపోయినాయి. ఒకేసారి నువ్వు అప్పు చేసిందంతా నేను ఇచ్చేసి వెళ్ళాను అనుకో, రేపు నువ్వేం చేస్తావు? మళ్ళీ ఏం చేస్తారండి? అప్పు చేసినాడు, అప్పు తీర్చేవాడు ఎవడు ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారో? నీ అప్పు నువ్వే తీర్చుకోవాలి. నీ అప్పు తీర్చుకోవడానికి నీవు దేవుని సహాయం కోరుకో. యేసుప్రభు గొప్ప దేవుడు అండి. నేను చెప్పేయనే నిజమైన సాక్ష్యాలు. నా జీవితంలో నేను రుచి చూసినటువంటి అనుభవం, నా పరిచర్యలో చూసిన అనుభవం. నేను ఎప్పుడు ఇతర దేశాల్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆ దేశాల్లో సేవ చేయాలనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. దొరల దగ్గర
ఇంగ్లీష్లో వాష్ 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 అటు మాట్లాడాలని ఆశపడేవాడిని. పాస్టర్ అవుతావంటే కూడా అక్కడికి ఎక్కడికన్నా పోయి బైబిల్ ట్రైనింగ్ చేసి అలాగ అమెరికాలో ఎక్కడైనా సెటిల్ అయిపోతాం అనుకునేవాడిని. కానీ దేవుడు ఏం చేశాడు, తీసుకొచ్చి పల్లెటూరులో తాగుబోతాళ్ళ మధ్యలో ఈ చెన్నైలో ఉన్న మురికివాడల్లో ఇక్కడ చేసి సేవనేవాడండి. నాకు ఆ రోడ్డు మీద మీటింగ్ పెట్టుకుంటే ఆ రోడ్డు మీద ఒక స్టూల్ తెచ్చి, ఇరిగిపోయిన స్టూల్ తెచ్చి చేసేవాళ్ళు. పక్కనే కుప్ప తొట్టు ఉండేది, ఏమంటారు, తొట్టు ఉంటుంది, చెత్త తొట్టి. ఆ చెత్త తొట్టిలో నుంచి గుమ్మ కుళ్ళిపోయిన వాసనలన్నీ వస్తుంటాయి. ఓహో, లోకానికి పెంటగా ఉండమన్నావా ప్రభా, పెంట వాసన నాకు ఇష్టం లేదంటే ఈ వాసనే పీల్చమంటావా? సరే, నా కోసం పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఈ పెంటలన్నీ, ఈ వాసనలన్నీ భరించావు కదా, నీ ప్రేమ ముందు నా ప్రేమ ఏంటిగా, నా త్యాగం ఏంటి అని అలాగే సేవ చేయటం మొదలుపెట్టాను. అందుకే అమెరికాలో ఉన్నోళ్ళకి, ఇండియాలో ఉన్నోళ్ళ కష్టాలు తెలియవండి. ధనవంతులకి పేదవాళ్ళ కష్టాలు తెలియవు. అన్ని విజ్ఞానంతో బారితేరిపోయిన వాళ్ళకి సామాన్యుడి జీవితం తెలియదు. అందుకే నన్ను సామాన్యుల మధ్య సేవ చేస్తూ, సామాన్యులతో కలిసి సహవాసం చేస్తూ, వాళ్ళ కష్ట సుఖాలు ఎరిగి వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేస్తూ అనేక అనుభవాలను నాకు నేర్పించాడండి. దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది వచ్చారో అన్నది మాకు సబ్జెక్టే కాదండి. మాకు ఎక్కువ మంది జనం రావాలంటే చాలా చాలా జిమిక్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఇవాళ అక్కడ భోజనాల కార్యక్రమం ఉందని అనౌన్స్ చేసావు అనుకోండి, చెప్పండి, ఈ ఆవరణ తగ్గుద్దా, సరిపోద్దా? బిర్యానీ 99 ఐటమ్స్ ఉంటాయి. కొబ్బరి అన్నం, బిర్యానీ, కోడికూర, మటను, పాయాసం, ఆయాసం, అన్నిటితో ప్రేమ విందు ఉచితం, రండి అని మైకు తీసుకొని ఊరంతా చెప్పామనుకోండి, ఓ నాయన కుప్పలు వస్తారు. దేనికోసం? తిండి కోసం. ఇవాళ తింటే రేపటికి ఏమైపోద్ది? రేపటి దాకా ఉంటుంది, ఆ గంటకే అరిగిపోద్ది కొంతమందికి కదా. కానీ ఆధ్యాత్మిక ఆహారం, ఇవాళ నువ్వు విన్న వాక్యం నీ జీవితం అంతటికీ నీకు మేలు కలిగజేస్తావండి. ఇవాళ కనుక నీవు విశ్వసిస్తే ప్రభు మీద, ఆయన నీ హృదయంలోనికి స్వీకరిస్తే, ఆయన నీ కష్టాలు తీరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్న ఆయన రాజ్య వారసుడిగా చేసుకుంటాడన్నది నీ హృదయంలో నీవు విశ్వసిస్తే, ఈరోజు ఇక్కడ జరిగిన అద్భుతం నీ జీవిత ధర్మలన్నీ నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆ పరలోకంలో నిరంతరం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుని సొత్తైన ప్రజగా చేయాలని, దేవునికి ఇష్టలుగా మిమ్మల్ని చేయాలని, మీ కన్నీటిని తుడిచే ప్రభువు ఉన్నాడు, మీ కష్టాలు తీర్చే ప్రభువు ఉన్నాడు, మన అవసరతలను, మన బంధకముల నుంచి మనల్ని విడిపించే దేవాది దేవుడైన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని చెప్పటానికి ఇక్కడికి వచ్చామండి. నమ్మండి. ఎవరో చెబితే వింటం కాదు, మీ మట్టుకు మీరు విని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. యేసయ్యా, ఈరోజు నీ ప్రేమను, నీ శక్తిని పొంది నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికి సహాయం చేయి అని ప్రభుని అడుగుదామా? లేచి నిలబడండి. ఇంటికి వెళ్ళిపోదామండి. తొందరగా లేవండి, హుషారుగా లేవండి. ఎస్ అబ్బాయి, ఎంత ఆశో ఇంటికి వెళ్ళాలంటే. ఎప్పుడు అక్కడే ఉంటుంది కదా మీ ఇల్లు. అలాగే కళ్ళు మూసుకోండి. ఒక్క మాట దేవునితో చెప్పండి. నీకు అప్పు ఉందా? నీకు జబ్బు ఉందా? గర్భఫలం లేదా? బంధకాల్లో ఉన్నావా? చెడుకు విడిచిపెట్టలేకపోతున్నావా? యేసయ్యతో ఒక్క మాట చెప్పండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇక్కడ నొప్పి అయ్యా, నాకు నిద్ర పడతలేదయ్యా, నా నడుము నొప్పి అయ్యా, నా చెయ్యి నొప్పి అయ్యా, నా తల నొప్పి అయ్యా, నాకు మంది అయ్యా అని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావే కానీ, నీ కొరకు సెలవులో తన రక్తాన్ని కార్చి ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థపరచకలేని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నాకు ఈ రోగం ఉందయ్యా, నాకు ఈ నొప్పి ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నన్ను ముట్టయ్యా అని అడగగలిగితే ఒక అద్భుతం జరుగుతుందండి. కొద్ది నిమిషాల్లో ఈ సెషన్ అయిపోతుంది, మీటింగ్ అయిపోతుంది. ఒక్కసారి విశ్వాసంతో కళ్ళు మూసుకొని నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి ప్రభుతోటి. ఇప్పుడే తన గాయపడిన హస్తమును చాపి నిన్ను విడిపించడానికి
నిన్ను స్వస్థపరచడానికి, నీ బంధకముల నుంచి నిన్ను విడిపించడానికి పరలోకమును విడిచి వచ్చి కలువరి శిలువలో ప్రాణమిచ్చిన యేసు క్రీస్తు మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతాన్ని జయించి, మృత్యుంజయుడైన క్రీస్తు, సజీవుడైన క్రీస్తు మన మధ్యన ఉన్నాడు. నీకోసమే ఆయన తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకి, నా కుమార్తె నీ జీవితం నాకి. నేను నిన్ను బాగు చేస్తా, నేను నిన్ను స్వస్థపరుస్తా, నేను నిన్ను ఆదరిస్తా, నీ బంధకాల నుంచి నిన్ను విడిపిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను క్షమిస్తా, నన్ను ఎందు విశ్వాసం ఉంచమంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రభుత్వం చెప్పండి, నమ్ముతున్నాను ప్రభా, నమ్ముచున్నానయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నా కన్నీరు తుడివయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన నేరుగా దేవునితో మాట్లాడుకుంటున్నారండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎవరు అక్కర్లేదు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన నామల్లో ఏమడిగినా ఇస్తానన్న ప్రభు. మీరు అడిగితే ఇస్తానంటున్నాడు. అడగండి, నోరు మూసుకొని ఉండొద్దు, ఊరకనే ఉండొద్దు, ఆలోచిస్తూ ఉండొద్దు. ఏంటో నీ అవసరత, ఏదో నీ బాధ, ఏదో నీ కొరత యేసయ్యతో చెప్పండి. నేను ఒక్క నిమిషం మౌనంగా ఉంటున్నాను మీరు ప్రార్థించడం కోసం. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, యేసయ్యా నాకు సహాయం చేయయ్యా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా బాధ ఇదయ్యా, నా శ్రమ ఇదయ్యా, నా అవసరం ఇదయ్యా, నాకు సహాయం చేయయ్యా. మనిషితో మాట్లాడుకున్నట్టు దేవునితో మాట్లాడొచ్చండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పినట్లుగా పరమవైద్యుడైన ప్రభువుకు చెప్పొచ్చు. అలాగే మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి, యేసయ్యా నా చేయి పట్టుకొని నన్ను లేవనెత్తయ్యా, ఈ గుంటల్లో నుండి, ఈ మురికిలో నుండి, ఈ శ్రమల్లో నుండి, ఈ పాపపు భూమిలో నుండి, ఈ దురభ్యాసాల వలయములో నుండి, ఈ శోధన శ్రమలలో నుండి నన్ను లేవనెత్తేసయ్యా అని దేవునికి ఒక్క మొర పెట్టండి. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, నన్ను లేవనెత్తయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నా కన్నీరు తుడువయ్యా, నా కష్టాలు తీర్చయ్యా, నా జీవితంలో దీవెన దయచేసయ్యా. ఈ రాజులకు అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. మన మధ్య పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. మీ హృదయాన్ని ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకోండి. మీ మనసాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు వాటి విషయమై దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి. నన్ను మార్చయ్యా, నీ కొరకు జీవిస్తానని ఒక్క మాట చెప్పండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి రెండు చేతుల పైకెత్తి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి చూడయ్యా. ఈ ఆగిరిపల్లిలో, ఈ ఆవరణలో కూడి వచ్చి నీ సన్నిధిలో చేతులెత్తి, దేవా నన్ను లేవనెత్తు, నాకు సహాయం చేయి, నా గాయాలు మాన్పు, నా రోగాలు స్వస్థపరచు, నా సంకటాలు కుదుర్చు, నా సమస్యలు తీర్చు. ఈ అప్పుల ఊబి నుండి, ఈ జబ్బుల గుట్ట నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ దురభ్యాసాల చిక్కుల నుండి నన్ను విడిపించు అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. యేసుక్రీస్తు నామములో. ఈ ఆవరణలో కాక చుట్టుపక్కల ఇళ్లలో నుండి, మిద్దెల నుండి, రోడ్ల మీద ఉండి ఈ మాటలు వింటున్న వారు కూడా నీ దృష్టిలో ఉన్నారని, వారిని కూడా నీవు ప్రేమిస్తున్నావని వారు గుర్తించినట్లు పరిశుద్ధాత్మని వారి మీద కుమ్మరించును. ఆయన మా అంతరంగాలు ఎరిగిన దేవా, మా అవసరతలు ఎరిగిన దేవా, మా స్థితి చూచి మా మీద జాలిపడే యేసయ్యా, మా బాధలు తీర్చి, మా కన్నీరు తుడిచి నీ బిడ్డగా మమ్మల్ని స్వీకరించడానికి, ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకడానికి, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్యములో ఉండడానికి కృప చూపించిన యేసయ్యా, ఈ రాత్రి ఆవరణలో ఉన్న వారెవ్వరూ నరకానికి వెళ్ళకూడదయ్యా. ప్రతి ఒక్కరూ నీ రక్తములో కడగబడి పరలోక రాజ్య వారసులం అవ్వాలి.
పరిశుద్ధాత్మతో మమ్మను అభిషేకించుము నాయన. లైవ్లో కూడా మాతో పాటు ఏకీపిస్తూ ఎన్నో పట్టణాల నుండి, గ్రామాల నుండి, దేశాల నుండి ఈ వర్తమానం వింటూ ఏదైనా బంధకాల్లో ఉన్నవారు ఉంటే ఇక్కడ అక్కడ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీ ఆత్మకార్యాలు జరిగించమని, ఈ రాత్రి మేము తిరిగి వెళుతుండగా నీ సన్నిధి ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై
ఇది ఆదరణ ధ్వని